నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. నువ్వే ఉండాలా ముందు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రమే కాకుండా మన భారతదేశ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ. ఎన్టీ రామారావు గారు ఒక నటులనే కాదు, మన భారతదేశ ప్రజానికము పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలా. అప్పుడున్న ప్రభుత్వాలు ఢిల్లీ మహానగరానికి పరిమితమైనారు. మన తెలుగు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలనే ఆలోచనతో పార్టీ స్థాపించినారు. ఆయన స్థాపించిన 6 నెలలకే అధికారంలో వచ్చి 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేస్తూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. మన ప్రాంతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మోసం మాటలతో, డబ్బు అహంకారంతో వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టి రాష్ట్ర విభజనకు కారణమైనాడు. అదే కాకుండా రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రం పురోగతి చెందకుండా చాలా అగాధంలోకి నెట్టబడింది. మనమంతా చూస్తాము. భావి తరాలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఇండస్ట్రీ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేసి చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిచిపోయినాడు. అటువంటి ప్రాంతాన్ని మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 164 స్థానాలతో మనం అధికారంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తులో, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకోకపోతూ కార్యకర్తలే మన పార్టీకి మనోధైర్యము, కార్యకర్తలే మనకు ఎన్నమ్మకులు అనే నామంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకునేదానికి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 30 ఏళ్ళు కాదు, ఎంతకాలమైనా ఇప్పటికే 22 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జాతీయ పార్టీలు పెట్టిన తర్వాత ఏ పార్టీ కూడా 22 సంవత్సరాల అధికారంలో ఎక్కడా లేదు. కాబట్టి మనం ఈ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే పార్టీగా మనం అంతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పార్టీలో మనం అందరం పనిచేసేదానికి అదృష్టవంతులుగా మనం అందరం భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఎమ్మెల్యేగా పట్టుకుంటే వాయిస్ రాదు. పార్టీ ముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత సామాన్యులకు, ప్రజలకు రాజకీయాలు ఎన్టీ రామారావు సామాన్య వ్యక్తులకు టికెట్ ఇచ్చి కూడా అతి సామాన్యులను తగిన వర్గాల రాజకీయ అధికారాన్ని కట్టబెట్టేటువంటి గొప్ప వ్యక్తి
ప్రజలు కూడా ఈరోజు పాటించిన మనలో 50% మహిళలకు వెనుకబడిన వర్గాలకే పార్టీ మొదలు కేటాయించడం కూడా జరిగింది. ఈ రాష్ట్ర అసామాన్య పరిస్థితుల్లో 164 సీట్లలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారిని చేయడం జరిగింది. ఆయన నాయకత్వంలో అధోగతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని మద్యము, మాఫియా, ఇంకా ప్రతి ప్రాంతం కూడా ఈ రాష్ట్రాన్ని దిగదాటి జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మన పొద్దుకున్న మాజీ శాసనసభ్యులు ఈ రాష్ట్రాన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ అధికారం తిరిగి అమరాన్ని నిర్వహిస్తున్నాను. పోలవరానికి తిరిగారా, ప్రాజెక్టు నిర్మించాలా, స్టీల్ ప్లాంట్ కూడా ఖచ్చితంగా నిర్మిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశంతో ఆయన అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించి ఈ రాష్ట్ర అభివృద్ధి చూపడాన్ని మరొకసారి కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.